హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియో ఏంటంటే పుట్టగొక్కుల కర్రీ. నాకెంతో ఇష్టమైన పుట్టగొక్కుల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇవొచ్చేసి నాటు పుట్టగొక్కులండి. మట్టి బాగుంటది. ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకొని బాగా ఒక 4 టైమ్స్ బాగా కడిగేసి కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ ఏసేయాలండి. ఆయిల్ గాని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ ఎయ్యేసేయాలండి. పచ్చిమిర్చి, ఆనియన్ బాగా ఏగిన తర్వాత బాగా రోస్ట్ అవ్వాలండి. కలదిప్పుకుంటా ఉంటే ఏగిద్ది. తర్వాత టమాటా ఏసేయాలండి. ఏగిన తర్వాత టమోటా గాని బాగా ఏగిద్దండి. బాగా గుజ్జు గుజ్జుగా వచ్చిద్ది. ఒక టమోటా ఏసినా చాలు. ఎందుకంటే పుట్టగొక్కులు తక్కువగా ఉన్నాయి కదని 3 ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజుయి. ఆనియన్ ఏస్తే తీపొచ్చేస్తదేమో అనుకుంటారేమోండి. తీపయితే అస్సలు రాదు. బాగా గ్రేవీ వచ్చిద్ది. బావుండిద్ది. కూర గాని ఒదిగొస్తది. ఆనియన్, టమోటా బాగా ఏగిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న పుట్టగొక్కులేసుకోవాలండి. పుట్టగొక్కులేసేసుకొని, ఉప్పేసేసుకొని, కారమేసుకొని, పసుపేసుకొని బాగా ఏయించుకోవాలండి అవి. బాగా అంటే ఎమ్మటే వాటర్ పొయ్యగూడదండి. వాటర్ పోసేస్తే ఉప్పు పట్టదు ముక్కకి. బాగా కాసేపు బాగా కలదిప్పేసుకొని వేయించితే బాగా ఉప్పు, కారం ముక్కకనేది బాగా పట్టిద్దండి. ఆ తర్వాత వాటరేసుకోవాలండి. వాటరేసుకొని 2 గ్లాసెస్ ఏసుకోండి వాటర్. క్వాంటిటీని బట్టి ఏసేయండి. నా దగ్గరైతే కొన్నే ఉన్నాయి గదండీ పుట్టగొక్కులు. అందుకని తక్కువేసాను వాటరు. ఎందుకంటే పుట్టగొక్కు ఉడకటానికి కొంచెం టైం తీసుకునిద్దండి. అందుకని కొంచెం ఎక్కువే ఏసుకోవాలి వాటరు. ఇలా వాటరేసిన తర్వాత బాగా కలబెట్టేసి మూత పెట్టేస్తే అది ఉడికేస్తదండి. అది ఉడికేసరికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసము ధనియాలు, కొబ్బెర, శనగపప్పు, వెల్లుల్లి ఆ 3 చాలండి. శనగపప్పు ఏసుకుంటే కొంచెం గ్రేవీ బాగా వచ్చిద్దండి. కర్రీ థిక్‌గా తయారయిద్ది. బావుండిద్ది టేస్టు. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి వాటర్ అన్నీ ఇనికిపోయి కూర దగ్గర పడిపోయిందండి. దగ్గర పడిపోయినప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పొడి ఏసేసుకొని బాగా కూరంతా కలిసేలాగా కలదిప్పుకోవాలండి బాగా మంచిగా. బాగా కలదిప్పేసేసుకుంటే చిక్కబడిపోతది. ఒక మంట తగలనిచ్చి ఆపేసుకోవడమేనండి. అంతే పుట్టగొక్కుల కర్రీ. చాలా అద్భుతంగా ఉండిద్దండి. నేనైతే ఈ వంట మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మ బాగా చేస్తది పుట్టగొక్కుల కర్రీ. మా సైడ్ అయితే పుట్టగొక్కులు అంటామండి. కొంతమందయితే మష్రూమ్ అని కూడా అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.